హైదరాబాద్ లో గుంటూరుకు చెందిన డాక్టర్ రోహిణి సూసైడ్ చేసుకుంది. ఆమె నివాసంలో నిద్ర మాత్రలు బింగి ఆత్మహత్య చేసుకుంది. సంవత్సరం నుంచి ఆమె వీసా కోసం ఎదురు చూస్తోంది. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల J1 వీసా రాకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. స్టెప్ 1 నుంచి స్టెప్ 3 వరకు మంచి మార్కులు సాధించింది రోహిణి. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాలన్న ఆశయంతో చిన్నప్పటి నుండి కష్టపడి చదివింది. రోహిణి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. వీసా రాలేదని చెప్పి డాక్టర్ సూసైడ్ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. గుంటూరుకు చెందిన డాక్టర్ ఈమె. వీసా రావడం లేదు. చిన్నప్పటి నుంచి తన కళ చిన్నప్పటి నుంచి కూడా అమెరికా వెళ్లి చదవాలనే కళతో ఈ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మరి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు, ఎట్లా ఉంది ఆమె ఇంటి దగ్గర వాతావరణ సిచ్యువేషన్, ఏ విధంగా ఉంది? సో ఎన్నో భవిష్యత్తుతో ఆమె చిన్నప్పటి నుంచి కూడా అమెరికా వెళ్లాలనే ఆశయంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో చాలా సాడ్. సో ఆమె ఇంటి దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని ఉంది నాగేశ్వరరావు? బిందు, ఏదైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో ఇండియాలో ప్రజల ప్రాణాలు కూడా బలికొంటున్న పరిస్థితి అయితే నెలకొందని కూడా ప్రజల ఆగ్రహం, ఏదైతే ఇండియాకు సంబంధించిన ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే గుంటూరు నగరానికి చెందిన డాక్టర్ రోహిణి ఏదైతే హైదరాబాద్ నివాసంలో ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే సంవత్సరం నుండి ఏదైతే అమెరికా వెళ్ళడానికి సంబంధించిన వీసా కోసం ఎదురు చూపులు ఆమె చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల వీసా రాకపోవడంతో మనస్తాపం చెందినట్లుగా మనకి తెలుస్తుంది. అయితే స్టెప్ 1 నుండి స్టెప్ 3 వరకు కూడా ఆమె మంచి మార్కులు సాధించారు. అయితే దీనికి సంబంధించి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళాలన్న ఏదైతే ఆమె చిన్ననాటి నుండి ఆశయం ఉంది, ఆ ఆశయంతోనే అమెరికాలో విద్య ఇక్కడ ఉద్యోగం సాధించాలని కూడా చిన్నప్పటి నుంచి తమకున్న ఇదిగా అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రోహిణి మరణంతో అయితే ఆమె స్థానికంగా ఉన్న గుంటూరులో తమ నివాసం వద్ద కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు కూడా మొత్తంగా అమెరికా ఇతర దేశాల్లో స్థిరపడాలనే ఉద్దేశంతో, అలాగే ఇతర దేశాల్లో ఉండి మంచి భవిష్యత్తు సాధించుకోవాల్సిన రోహిణి మరణం సంభవించడంతో తన కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. గత కొంతకాలం నుంచి కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు వేరే భారతదేశంతో పాటు ఇతర దేశాలు పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ విధమైన ట్రంప్ కొన్ని కండిషన్స్ షరతులో పెట్టి ఉండటంతో కూడా ఈ యొక్క అమెరికా వీసాకు సంబంధించిన వీసా రాకపోవడం జరగటంతో పాలించాల్సిన పరిస్థితి నెలకొందని తన కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆందోళన చెందుతూ మన ఏడుపు కన్నీరు మున్నీరుతో అయితే వారి కుటుంబ సభ్యులైతే ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా నిర్ణయాలను అయితే ఇండియా వ్యాప్తంగా కూడా, ఏదైతే భారతదేశ వ్యాప్తంగా ప్రజలు అయితే తీవ్రంగా ట్రంప్ మీద ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.